కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కచ్చకాయల సదానందం, తుమ్మల రాజిరెడ్డి, నూనె కొమరయ్య, ఐ కృష్ణ, పెద్దపల్లి సత్యనారాయణలు కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. దేశ స్వాతంత్రానికి పూర్వం దేశంలో ఉన్న కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, ఇటు లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడం కోసం పరిశ్రమలు, యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. కార్మికులపై 4 కోడ్ల విధానం ప్రవేశపెట్టి కార్మికుల గుడ్డలి పెట్టులాగా వ్యవహారం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింగరేణిలో ఫిబ్రవరి 12 తారీఖున సమ్మె అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సమ్మెను కార్మికులందరూ కూడా విజయవంతం చేయాలి. ఈరోజు ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా ప్రచారం బాయిల మీద చేయకపోవచ్చు, కానీ ఒక గుంపులాగానో ఒక టీం లాగానో పోయి అందరూ కూడా కలిసి చెప్తాం. కాబట్టి సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కులు, ఈ 4 కోడ్ల రద్దుపై అందరూ కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 12వ తారీఖు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఇవాళ ఈ రోజున ఏఐటిసి భవన్లో కూర్చొని మాట్లాడుకొని కార్మికుల భవిష్యత్తు మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి కార్మిక సంఘాలన్నీ నిర్ణయించి, మరి కేంద్ర ప్రభుత్వం మోడీ కొందరికి అదానాలకు కట్టబెట్టే విధానంగా చేస్తున్నాడు. మోడీ ప్రభుత్వం మీద వెంటనే ఒక దిగి రావాలని ఉద్దేశంగా మరి కార్మికులను ఉద్దేశించి కార్మికుల వెంటే ఉంటున్న కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై 12వ తారీఖు నాడు సమ్మె చేస్తున్నాం. ఆ సమ్మెను కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతూ ఐఐటిసి పక్షంగా తెలియజేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ తాను అధికారంలో వచ్చినప్పటి నుండి ఒకవైపు ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తూనే మరొక వైపున కార్మిక వర్గానికి అండగా ఉన్నటువంటి 77 సంవత్సరాల భారతావనిలో అమలు జరిగినటువంటి 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్గా 2019లో తీసుకురావడం జరిగింది. 2019, 2020లో పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నారు. ఆ తర్వాత దేశంలో మొత్తం కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పే విధంగా కార్మిక వర్గాన్ని బానిసలుగా చేసే విధంగా ఇవాళ ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు పెద్ద ఎత్తున కూడా కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తున్నటువంటి మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. కానీ మోడీ ప్రభుత్వం దిగి రాలేదు. చివరికి ఇవాళ ఫిబ్రవరి 12వ తేదీన మరొకసారి దేశవ్యాప్తంగా సమ్మె చేయాలనేటువంటి నిర్ణయానికి అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలని ఒక నిర్ణయం తీసుకున్నాయి. కారణం ఏమిటంటే బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ఇవాళ పగ్గాలు లేకుండా డిసెంబర్ 27న నోటిఫికేషన్ జారీ చేశాడు. ఈ ఏప్రిల్ 1 నుంచి అమలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే వామపక్ష ప్రభుత్వంగా ఉన్నటువంటి కేరళ కానీ, చెన్నై కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మిక వ్యతిరేకమైనటువంటి 4 లేబర్ కోడ్స్ను మేము అమలు జరపమని చెప్పేశారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ను కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయమని ఒక గ్యారంటీని ఇవాళ కార్మిక వర్గానికి, రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనుక సింగరేణిలో కూడా ఖచ్చితంగా ఈ సమ్మెను మనం విజయవంతం చేయాలి. అనేక సార్లు అనేక సమ్మెల్లో మనం పాల్గొన్నాం, కానీ ఇది మన భవిష్యత్తుకు సంబంధించింది. ఇవాళ చట్టాలు లేకపోయినట్టయితే ఇవాళ మనం ప్రశ్నించడం, మాట్లాడడం లేదా కన్సలేషన్ పోవడం
మనకి ఏదున్నా సరే మాట్లాడుకున్నటువంటి స్వేచ్ఛ అనేటువంటిది పూర్తిగా పోతుంది. ఈ చట్టాలు ఉంటేనే మనకు ఏదైనా కూడా సాధ్యమవుతుంది. మన సింగరేణిలో కూడా ఈ మొత్తం ఇవాళ మేము మాట్లాడినటువంటి కార్మిక సంఘాలు అన్నీ కూడా సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చినాయి. ఆ నిర్ణయంలో మీరందరూ కూడా భాగస్వాములై ఈ సమ్మెను విజయవంతం చేసి మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా కార్మిక సంఘాల తరఫున, అదేవిధంగా గోదావరిలో బుగ్గని కార్మిక సంఘం ఐఎఫ్టీ తరఫున సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణిలో మనం ఈనాడు చూస్తే కార్మికులకి ఏ విధంగా యాక్సిడెంట్ అయినా ఏదైనా జరిగితే వర్క్మెన్ కాంపన్సేషన్ పే చేసిన చట్టం ఉన్నది. కానీ రేపు ఈ కోడ్లు వస్తే యాజమాన్యం అసలు కాంపన్సేషన్ పే చేయమన్నా కూడా అడిగే హక్కు ఉండదు. అట్లనే వేజ్ బోర్డులు ఈనాడు కార్మికులకి మాట్లాడి యాజమాన్యం కార్మిక సంఘాలు కూర్చొని మాట్లాడి వాళ్ళు జీతాలు నిర్ణయించుకునే హక్కు ఉండేది. ఇప్పుడు ఆ వేజ్ బోర్డులు కూడా ఉండే అవకాశం కనపట్టలేదు. కమిషన్ ఏదో ఏర్పాటు చేసి ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరితో కమిటీ ఏర్పాటు చేసి జీతాలు వాళ్ళే నిర్ణయిస్తారు. దాని మీద మాట్లాడే హక్కు ఎవరికి ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ 4 కోడుల వలన రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది అమలు కాకముందే దేశవ్యాప్తంగా సమ్మె చేసి దీన్ని అమలు కాకుండా చూసుకోవాలని చెప్పేసి అన్ని సంఘాలను కూడా నిర్ణయించారు. దానిలో భాగంగానే వాళ్ళ సింగరేణిలో మేము అన్ని కార్మిక సంఘాలను కలిసి వాళ్ళ గోదావరి కళలో కూర్చొని మాట్లాడుకొని సింగరేణిలో ఉన్నటువంటి 11 ఏరియాలలో కూడా ఇలాంటి జాయింట్ యాక్షన్ కమిటీలు బ్రాంచ్ వైజ్గా ఏర్పాటు చేసుకొని అన్ని మైన్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా కార్మికులను కలిసి కార్మికులని ఈ లేబర్ కోడ్ల మీద చైతన్యపరిచి ఈ సమ్మెని సింగరేణిలో 12వ తేదీ నాడు జయప్రదం చేయడం కొరకు ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం. దీనికి అందరూ కార్మికులు కూడా సహకరించి కార్మిక సంఘాల భేదం లేకుండా ఈ 12వ తేదీ సమ్మెను జయప్రదం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీగా ఏఐటీసీ యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.